ఒకరోజు ఒక వ్యక్తి నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు. చూసుకోకుండా పెంట తొక్కాడు. కాలంతా పెంట అయిపోయింది. దుర్వాసన వస్తుంది. సరే, ఇంటికి వచ్చాడు. కాళ్ళని శుభ్రంగా సబ్బుతో కడుక్కున్నాడు. చెడు వాసన రాకుండా సెంటు కూడా కొట్టుకున్నాడు. ఇదంతా మరో వ్యక్తి గమనించాడు. ప్రతిరోజు ఇతన్ని విమర్శిస్తున్నాడు. నువ్వు పెంట తొక్కావని మాట మాటికి విమర్శిస్తున్నాడు. ఇతను తన కాలు కడుక్కోపోతే విమర్శించినా పర్వాలేదు, కానీ తన కాళ్ళను శుభ్రంగా కడుక్కున్నా కూడా మాట మాటికి అలాగ అనడం ఏమైనా న్యాయం ఉందా? దేవుని వాక్యం ఇలా ఉంది, ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రుభేదం కలుగు చేయనని ఉంది. కాబట్టి ఎంతైనా మానవులు మాత్రం కదా, ఏదో ఒక చోట ఏదో తప్పు చేయక మానము. దానిని తెలుసుకుని విడిచిపెట్టిన వారిని వారి తప్పిదములు దాచిపెట్టి ప్రేమను వృద్ధి చేయడం అనేది మంచిది.